వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. మాట నిలబెట్టుకున్న బేబీ మూవీ నిర్మాత పిఠాపురంలో మహిళకు ఆటో బహుమతి. ఎవరు పేరు పెట్టని విధంగా పవన్ కళ్యాణ్ పాలన ఉంది అన్న ఎస్కేఎన్. గుంటూరులో సినీ నటి మానస చౌదరి సందడి. కొరటిపాడు పార్క్ సెంటర్ నందు ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్. వైసీపీ పాలనలో అడ్డు అదుపు లేకుండా పెరిగిన ధరలను తగ్గించి పేదలకు అందించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం. ఇక డీటెయిల్స్ చూస్తే, జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నెగ్గితే తనకున్న రిక్షాని అమ్మి పార్టీ చేస్తానని మరియమ్మ అన్న మాటలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. పవన్ పై చూపిస్తున్న అభిమానాన్ని చూసి అప్పట్లోనే రీట్వీట్ చేసిన సినీ నిర్మాత ఎస్కేఎన్ అనే శ్రీనివాస్ కుమార్ గతంలో చెప్పిన విధంగానే జన సైనికుల సమక్షంలో ఆటో తాళాలను మరియమ్మకి ఎస్కేఎన్ ఇచ్చారు. ఆనందోత్సవాల మధ్య సినీ నిర్మాత చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ఆటో ప్రారంభించిన మరియమ్మ మరియు కుటుంబ సభ్యులు. సినీ నిర్మాత శ్రీనివాస్ కుమార్ తో పాటు మరియమ్మ ఆటోలో ప్రయాణం చేశారు. వెంకటేశ్వరున్నాను నా కొడుకు ముందుకు వస్తాడా రాడా, అందరూ ఆక్షేపణ చేస్తున్నారు. ముందుకు వస్తారో రారో, నేను సవాల్ చేశాను. ఎప్పటికన్నా నా రిక్షా అమ్మి నేను పార్టీ ఇస్తానన్నాను. మీరు అన్నారు కదా రిక్షా అమ్మి అని, నాకు ఆ మాట చాలా నచ్చింది. నా భర్త ముసలుడైనా నేను అన్న మాటకి పెడతానన్నాను. ఆపు చేసేది మీరు ఇచ్చేది, నాకు బండి ఇచ్చేది, మీ సల్లం చేస్తుంది, నాకు బండి చేయించేది, ఇస్తానన్న మాట. నాకు ఈ ఆనందం చాలా బాగు బాబు. నా వ్యవసాయం కూడా పోతుంది, మీరు అందరూ చల్లగా ఉంటే ఈ నీళ్ళలో నేను బతికేస్తాను. నా కొడుకులు లేరు బాబు, మీరందరూ చల్లగా ఉండాలి. ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మరియమ్మ గారు నిస్వార్థంగా నిష్మలంగా ఆవిడ కళ్యాణ్ గారు గెలిస్తే మాకున్న రిక్షా అమ్మేసి పార్టీ చేస్తాను అన్న మాటలో తోటి అభిమానిగా నాకు బాగా అందుకున్నాయి. ఆ రోజు ఒక ట్వీట్ పెట్టాను అనమాట, అమ్మ కళ్యాణ్ గారు గెలిస్తే నువ్వు రిక్షా అమ్మేక్కర్లేదు, నేనే ఒక ఆటో గిఫ్ట్ ఇస్తానని. సో ఈరోజు ఆయన అఖండ మెజార్టీతో ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన శుభతరుణంలో అమ్మకి అన్నమాట ప్రకారం ఆటో తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అమ్మకి ఇంకా ఏ బెంగ చీకు చింత లేకుండా. సో అందుకని ఇక్కడికి రావడం జరిగింది. హ్యాపీగా ఉంది. దాని కాదండి, అంటే రిక్షాకి అప్గ్రేడ్ ఏంటంటే నెక్స్ట్ ఆటో కాబట్టి అలా అనుకున్నాం, కానీ దానికి సినిమాకి పబ్లిసిటీకి ఏం సంబంధం లేదు. అలా కలిసి వచ్చింది అంతే. ఉడికిందో లేదో తెలియడానికి మొత్తం తినక్కలో ఒక మెతుకు సరిపోతుంది. అలాగా ఆయన మార్కు చూపడం అనేది తొలి రోజు నుంచే మొదలైంది. ఒక మిస్సింగ్ అయిన యువతను వెంటనే రప్పించడం ద్వారా కానీ వివిధ రకాల పనులు కానీ ఆయన ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల మధ్యకి వెళ్ళి అన్నీ అనుసంధానం అవ్వటం అని, ఇంకా దానికి మనం ఆయనకి స్పెషల్గా కితాబా అక్కర్లేదు. అందరూ ప్రజలు చూస్తున్నారు, రాష్ట్రం చూస్తుంది, ప్రపంచం చూస్తుంది, దేశం గమనిస్తుంది. ప్రధానమంత్రి మోడీ గారు లాంటి ఆయన తుఫాన్ అని చెప్పారు. ఆ తుఫాను మంచి తుఫాను, అందరికీ మంచి చేసే తుఫాను. మంచిగా వాళ్ళ మనవాడు మంచిగా డ్రైవ్ చేస్తాడంట. సో లైఫ్ ఎలా టర్న్ చేస్తుందని నాకు తెలియదు, ఆనందంగా వద్ది నేను ఇవ్వడం జరిగింది. అది ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాళ్ల దొరబాబు బీజేపీ ముసుగులో ఉన్న వైసీపీ నాయకుడని, బీజేపీ ముసుగులో వైసీపీ కోవట్టుగా పనిచేస్తున్న దొరబాబుపై బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామంటున్న సొంత గ్రామం బెండమురలంక కూటమి నాయకులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలవరం మండలం బెండమురిలంకకు చెందిన ఎన్డీఏ కూటమి సొంత గ్రామ నాయకులు జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాళ్ల దొరబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. యాళ్ల కాసుబాబు నివాసంలో సమావేశమైన నేతలు దొరబాబుపై ఫైర్ అయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో దొరబాబు పినిపే విశ్వరూప్ కోసం పనిచేశాడని, కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పని చేయవలసి ఉండగా దొరబాబు సొంత లాభం కోసం, ఓఎన్జీసీ అవినీతి డబ్బు కోసం వైసీపీ మాజీ మంత్రితో కలిసి పనిచేశారని ఆక్షేపించారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసి కూటమి కింద ఏర్పడి మనం ఎమ్మెల్యేని, ఎంపీలని నెగ్గించుకోవడం జరిగింది. ఒకరికొకరు సహకారం చేసుకోవాలని పూర్తి ధర్మం అది. కానీ బెండమురలంకలో కానీ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కానీ ఏం జరిగిందంటే, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయిన యాళ్ల దొరబాబు ఈ రోజు కూడా ఊర్లో కానీ మన కూటమి అభ్యర్థులు కానీ సపోర్ట్ చేయకుండా, క్యాన్వాసింగ్ చేయకుండా అలా తప్పించుకుని వైసీపీ ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీని సపోర్ట్ చేస్తా దాంట్లో ఉన్న విశ్వరూప్ గారిని అమలాపురం నియోజకవర్గం బట్టి
విశ్వరూప్ గారిని సపోర్ట్ చేయడం జరిగింది. దాని గురించి అని చెప్పి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో నేను అడగవలసిన పాయింట్లు కొన్ని ఉన్నాయి, వాటికి వాళ్ళ సమాధానం చెప్పాలి. కూటమికి చేసేమని ఈ రోజు వరకు చెప్తున్నారు, నేను చేయలేదని వాదన నాది. అది నేను పాయింట్లు చెప్తాను, ఒకసారి చూడండి. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో 2014 నుంచి ఈ రోజు వరకు 2024 వరకు జరిగిన కాలంలో, అంతకుముందు 14-19లో జరిగినప్పుడు అప్పుడు బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కూడా జరిగింది. ఆ రోజు నుంచి కూడా వైసీపీ పార్టీకే సపోర్ట్ చేస్తా వచ్చాడు ఈ రోజు వరకు. మొన్న జరిగిన 24 ఎన్నికల్లో కూడా పూర్తిగా వైసీపీ అభ్యర్థి అయిన విశ్వరూప్కి దిశానిర్దేశం చేసి మండలంలో చేయడం జరిగింది. దాని గురించి విశ్లేషిస్తున్నాను. కాకినాడ నగరంలో ఆక్రమణకు గురైన కార్పొరేషన్ స్థలాల్లో అక్రమాలను తొలగించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. ఇష్టానుసారంగా కార్పొరేషన్ స్థలాలను ఆక్రమించుకోవడం జరిగిందని, వాటిని తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు పేర్కొన్నారు. కాకినాడలో జితేంద్ర నగర్లో డ్రైన్లో స్టీల్ తొలగింపు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆ ప్రాంతంలో కార్పొరేషన్ స్థలాలు ఆక్రమించడంతో వాటిని తొలగించాలని కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జయేంద్ర నగర్ కాలువలు ఇక్కడ కూడా చాలా దగ్గర అన్హైజీనిక్ గా ఎన్క్రోచ్మెంట్స్ అన్ని ఉన్నాయి. ఈరోజు ప్లానింగ్ సెక్రటరీస్ని బట్టి ఎన్క్రోచ్మెంట్స్ అని కూడా చేయడం జరుగుతుంది. 160 ప్లేసెస్లో ఎక్కడైతే ఓనర్స్ని ఐడెంటిఫై చేశారో ఈ ఓనర్స్ని అందరికీ కూడా ఇప్పుడు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ నోటీస్ అందరికీ ఇస్తారు. వాళ్ళందరూ కూడా ఖాళీ ప్రదేశాల్లో ఉన్నటువంటి మురుగు నీరు ఏదైతే ఉందో స్టాగ్నెంటెడ్ వాటర్ రిమూవ్ చేసుకోవాలి. అదేవిధంగా ఆ ఏరియాలో పిచ్చి మొక్కలను కూడా బాగా పెరిగిపోయి వాళ్ళు స్టాగ్నెంట్ చేసుకోవాలి. అవన్నీ కూడా ఖాళీ ప్లేస్లను వాళ్ళు రిమూవ్ చేసుకోవాలి. లేనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పెనాల్టీ విధించడం జరుగుతుంది. పెనాల్టీ వాళ్ళు రికవర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా వెజిటేషన్ పెరిగిపోవడం వల్ల, అదేవిధంగా వాటర్ స్టాగ్నేషన్ అయిపోవడం వల్ల దోమలు బాగా పెరిగిపోతున్నాయి. అవి వివిధ వ్యాధుల బారిన పడేటట్టు చేస్తున్నాయి. దయచేసి ఈ ఓనర్స్ అందరూ కూడా ఎర్జెన్సీని అర్థం చేసుకుని వెంటనే వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే ఈ వెజిటేషన్ ఉందో, అదేవిధంగా స్టాగ్నేటెడ్ వాటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. లేనప్పుడు ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం కల్లా అందరికీ నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి పెనాల్టీస్ రికవర్ చేయడం జరుగుతుంది. దయచేసి అన్నీ కూడా గుర్తించాలి. అదేవిధంగా కొన్ని దగ్గర ఆక్రమణలు జరుగుతున్నాయి. నెక్స్ట్ టైం నుంచి ఆక్రమణలు ఇదివరకే చెప్పడం జరిగింది. ఆక్రమణలు ఎక్కడ ఉన్నా ఇమ్మీడియట్గా వాళ్ళే తీసివేయాలని చెప్పారు. ఈరోజు ఇక్కడ కూడా ఒక ఆక్రమణ చేశారు. బాత్రూమ్ కూడా ఒక కట్టేయడం ఉంది. మొత్తం ఆక్రమణలన్నీ కూడా ఎవిక్షన్ చేస్తున్నాం. ఈ విధంగా ఆక్రమణలు ఎక్కడున్నా కూడా డ్రైవ్ పెట్టి మరి రిమూవ్ చేయడం జరుగుతుంది. ఆ టైంలో వాళ్ళు ముందే ఆక్రమణ తొలగిస్తే మంచిది. లేనప్పుడు ఆక్రమణ తొలగించేటప్పుడు జేసీబీలతో వాళ్ళ ఆస్తులకు ఎటువంటి నష్టం జరిగినా దానికి కార్పొరేషన్ బాధ్యత వహించింది. అసలు ఆక్రమణ చేయటం అనేది ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం నేరం. నా నేరానికి మేము చర్యలు కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఎవరెవరైతే ఆక్రమణలు చేశారో వాళ్ళు వెంటనే తొలగించుకోవాలి. లేనప్పుడు నోటీస్ కూడా ఇవ్వకుండా ఆక్రమణలన్నీ కూడా తొలగించేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఆక్రమణ చేసేస్తున్నారు. అటువంటి ఆక్రమణలు నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో అది గుర్తించాలని చెప్పి అందరికీ మనవి చేస్తున్నాం. భవిష్యత్తులో సోలార్ విద్యుత్ చాలా కీలకంగా మారుతుందని ఆర్కే సోలార్ సిస్టమ్ ప్రొప్రైటర్ ఎస్ రాజ్ కుమార్ అభిమన్యు అన్నారు. కాకినాడ అయోధ్య నగర్ లో ఏర్పాటు చేసిన ఆర్కే సోలార్ సిస్టమ్ బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమన్యు మాట్లాడుతున్నారు. మన కాకినాడలో హైదరాబాద్ ఆర్కే సోలార్ సొల్యూషన్స్ వారి సౌజన్యంతో మనం ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ నడపడం జరుగుతుందండి. సో దీని మూలంగా మనకి కరెంటు విద్యుత్కి ఏ విధమైన సమస్యలు లేకుండా మనం ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 25 సంవత్సరాల పాటు మనకి ఆనందంగా అనుభవించవచ్చండి. సో మనకి ప్రెసెంట్ వచ్చే విద్యుత్ బిల్లులతో సరిపోల్చి చూసుకుంటే ఇది మనకి చాలా కలిసి వచ్చే విధానంగా మనం రూపొందించారండి. దీనికి మోడీ గారు కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందండి. మోడీ గారు సబ్సిడీ ఇస్తున్నారు. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ప్రోద్బలం చేస్తున్నారు ప్రజలందరూ ఇది వాడుకోమని. సో ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ సోలార్ సిస్టమ్స్ మీరు వినియోగించుకోవచ్చు. అన్ని విధాల అన్ని తరగతుల వారికి కూడా
వీలుగా వస్తుందండి సోలార్ సిస్టమ్స్ అనేది. మీకు సబ్సిడీ కానీ పవర్ బిల్స్ కూడా మీకు మిగులు విద్యుత్ కూడా గవర్నమెంట్ కొనుక్కోవడం జరుగుతుందండి. సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 25 సంవత్సరాల పాటు మనం ఆనందంగా అనుభవించవచ్చండి. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం. గుంటూరులో సినీ నటి మానస చౌదరి సందడి చేసింది. కొరటిపాడు పార్క్ సెంటర్ నందు నూతనంగా ప్రారంభించిన ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి ఆమె హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్, పశ్చిమ శాసనసభ్యులు గల్లా మాధవి కూడా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు ఈ ఏరియాలో కొరటిపాడు ప్రాంతంలో ఇంత మంచి షాపింగ్ మాల్ ఇక్కడ ఇంతవరకు లేదు. మీరు విశ్రాంతమ్మ గారు, బెనర్జీ గారు దీన్ని ప్రారంభించారు. అందరికీ కూడా అందుబాటు ధరలతో చాలా అత్యుత్తమమైన కలెక్షన్తో ఈరోజు షాపింగ్ మాల్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రజలందరూ కూడా దీని అవకాశాన్ని అందిపుచ్చుకొని చక్కగా ఇక్కడ షాపింగ్ చేసుకోవాలి. అందుబాటు ధరల్లోనే ఇక్కడ ఉన్నాయి. క్వాలిటీతో పాటు ట్రెండింగ్గా కూడా ఇక్కడ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ గమనించగలరు. అయితే అదేవిధంగా చక్కగా ఏసీతో మంచి వాష్రూమ్స్ని మెయింటైన్ చేస్తూ ఏ షాపింగ్ మాల్లో కూడా దాన్ని మెయింటైన్ చేయని పరిస్థితిలో వీళ్ళు వాటి మీద కూడా కేర్ తీసుకొని చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ వీరికి ఈ దంపతులకి శుభాకాంక్షలు చెప్తున్నాను. క్వాలిటీ పరంగా ఎక్కడ రాజీ పడకుండా, అదేవిధంగా ప్రైస్ పరంగా కూడా మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా మీ వ్యాపారం జరిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. నన్ను ఇలా ఆహ్వానించి దీనికి ప్రారంభోత్సవానికి ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అభివృద్ధి చెందుతున్నటువంటి రాజధాని కేంద్రంగా ఉన్నటువంటి గుంటూరు నగరంలో స్వశక్తితో కష్టమే జయతే అనే నినాదానికి నాకు తెలిసి బెనర్జీ చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఒక నూతన ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ అనే పేరుతో ఒక కొత్త వస్త్ర ప్రపంచాన్ని గుంటూరు నగరానికి పరిచయం చేయడం, ఇక్కడ పూర్తిగా ఇక్కడ షాపింగ్ చేసేటువంటి వాళ్ళకి సొంతగా వాళ్ళు ఏ విధంగా అయితే పర్చేజ్ చేయాలనుకుంటారో వాటన్నిటిని కూడా ఇక్కడ అతని టేస్ట్ని బట్టి తీసుకుని వచ్చి ప్రజలకు పరిచయం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. బెనర్జీ ఇటువంటి షాపింగ్ మాల్ పెట్టి ప్రజలకు నాణ్యమైనటువంటి వస్త్రాలు, అది కూడా రీజనబుల్ ప్రైస్తో మంచి లొకేషన్ అంటే కొట్టిపాటు ప్రాంతం, ఈ విద్యానగర్ ప్రాంతం, కొట్టిపాటు ప్రాంతం ఎవరు కూడా షాపింగ్ మాల్స్ పెట్టలేరు. ముఖ్యంగా వస్త్రాలు క్లాత్ మార్కెట్, క్లాత్కి సంబంధించినటువంటి షాపింగ్ ఎక్కడ కూడా లేదు. కానీ లక్ష్మీపురం ప్రాంతాన్ని కాకుండా కొత్తగా ఈ ఏరియాలో పెట్టి అందరికి కూడా అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో కూడా పెట్టడం చాలా గొప్ప విషయం. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కొత్త వారికి అవకాశాలు ఇచ్చేటువంటి విధంగా మీరు కూడా షాపింగ్ చేసేటప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ కి ఆదరించి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బెనర్జీ గారికి, వారి సతీమణి గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతారు. గుంటూరు ప్రజలకి అండ్ ఇక్కడ కవర్ చేయడానికి వచ్చిన మీడియా అందరికీ నమస్కారం. ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫస్ట్లీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు బెనర్జీ అండ్ మోహన్ గారు అండ్ ఇక్కడ వచ్చిన అందరూ కాదు ఇషాంత్ గారికి కూడా చాలా కంగ్రాచులేషన్స్. ఈ బేబీ స్టెప్స్ ఇంకా చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇన్ని స్టోరేజెస్ బిల్డింగ్, ఇన్ఫాక్ట్ శారీ కలెక్షన్స్ కూడా చాలా చాలా ప్రిటీ ఉన్నాయి, ఫ్యాబులస్ గా ఉన్నాయి. సో ఖచ్చితంగా గుంటూరు అందరూ వచ్చి ఖచ్చితంగా ఇక్కడ షాప్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ ఎంఎస్ఆర్ సరికొత్త వస్త్రాలు అండ్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. విత్ ఫెస్టివల్స్ కూడా చాలా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఫుల్ 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 అమేజింగ్ శారీస్ అయితే ఉన్నాయి అని నేనైతే చూస్తాను. అండ్ సారీ నెక్స్ట్ మూవీ అది త్వరలో అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు చూస్తాను. తక్కువ రేట్లో అందించాలని చెప్పని, తక్కువ క్వాలిటీ మంచి క్వాలిటీతో అందియాలని చెప్పని ఆలోచనలో ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో పీడీఎఫ్ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ శ్యామ్మోహన్ సగలి వెల్లడించారు. గత నెల 27వ తేదీ నుంచి కాకినాడ జిల్లాలో పీడీఎఫ్ బియ్యంకు సంబంధించి తనిఖీలు ప్రారంభమయ్యాయన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టిన నాటి నుంచి ఓ విడత తనిఖీ పూర్తయిందన్నారు.
ముఖ్యమైన ఇన్సిడెంట్ అంటే లాస్ట్ 20 days నుంచి మనం ఒక కొంతమంది సివిల్ సప్లైస్ విషయంలో ఎస్పెషల్లీ ఈ గోడౌన్స్ తర్వాత మిల్లర్స్ దగ్గర మన కాకినాడ పోర్ట్ నుంచి బయటకు వెళ్తున్న లాట్ ఆఫ్ ఈ పవర్ సర్వైవర్స్ నుంచి వచ్చిన రైస్ ప్రీవియస్ రైస్ అందరికీ నమస్కారం అండి. మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ కూడా సో పర్సనల్ గా విజిట్ చేసి వాటిని రేట్స్ చేసి మైక్ ఆఫ్ సార్. సారీ ఇది అడుగున్నా సార్ మళ్ళీ ఓకే సో రెస్పాండ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మన కాకినాడ జిల్లా లాస్ట్ 15 రోజుల నుంచి మీరు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ నారాయణ మనోహర్ గారు along with MD సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వీరపాండ్య ఐఏఎస్ అండ్ జేసీ గారు తర్వాత ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిఎస్ఓ టీమ్ అందరూ ఆధ్వర్యంలో టీమ్స్ వేసుకొని పోలీస్ వారి సహకారంతో 15 రోజుల నుంచి యుద్ధ ప్రాతిపదికన గోడౌన్స్ మీద మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అండ్ కొన్ని ర్యాండమ్ గా కూడా మనం ఇన్స్పెక్షన్స్ చేయడం దాంట్లో పీడిఎస్ రైస్ అంటే పవర్ సప్లై వ్యవస్థ నుంచి ఏదైనా రైస్ బయటికి వెళ్ళి వాటిని మళ్ళా పాలిష్ చేయడమో లేకపోతే వాటిని బ్రోకెన్ రైస్ గా మార్చుకొని మళ్ళీ బ్యాగ్స్ ఉన్న గోడౌన్స్ లో స్టాక్ ఉందో లేదో చూసుకోవడం. ఇన్ఫాక్ట్ మీరు న్యూస్ లో కూడా సో ప్రతిరోజు ఏదో ఒక గోడౌన్ ఇన్స్పెక్షన్ వెళ్ళడం ఎంతో కొంత అక్కడ దొరకడం కొన్ని చోట్ల దొరకలేదు కొన్ని చోట్ల ఎలాంటి ఇష్యూ లేకుండా అబ్జర్వ్. సో ఈ మొత్తం జరుగుతున్న నేపథ్యంలో ఒకసారి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా లాస్ట్ 5 రోజుల్లో ఏం జరిగింది అండ్ దాని అవుట్కమ్ ఏంటంటే అది చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం వాట్ మీ ఫైండ్ అవుట్ అనే దాని గురించి ఒకసారి అందరికి క్లియర్గా ఒకసారి చెప్తామన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా మనం ఐ వాంట్ స్టార్ట్ సేయింగ్ ఆల్మోస్ట్ 119 మిల్స్ ఆల్మోస్ట్ 70 దాకా పెద్ద గోడౌన్స్ ఉన్నాయి మన జిల్లాలో అంటే కాకినాడ కొత్త జిల్లా. ఈ 119 మిల్స్ లో మోరలెస్ అన్ని రా రైస్ ఎక్స్ట్రా 18 తప్పితే జస్ట్ ఎవ్రీథింగ్ ఆపరేట్స్ ఆన్ రా రైస్ మిగతావి బాయిల్డ్ రైస్ లాంటివి. సో ఎవ్రీ మిల్ కి సంబంధించి వాళ్ళకున్న రిజిస్టర్స్ కానీ వాళ్ళకున్న స్టాక్స్ కానీ వాళ్ళు ఇవ్వాల్సిన సిఎంఆర్ సంబంధించిన డేటా కానీ ఎవ్రీథింగ్ మనకి ఏ టైంకి ఆ టైంకి తీసుకుంటూ ఉంది ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంటుంటే మనకి ఇలాంటి లార్జ్ స్టాక్స్ అంటే హ్యూజ్ క్వాంటిటీస్ లో మనం సీజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాల వల్ల మనం అవి కంటిన్యూస్ గా మానిటర్ చేయలేని పరిస్థితులు అది రకరకాల కారణాలు ఉండవచ్చు. సో చేయలేని పరిస్థితుల్లో కొన్ని ఎస్పెషల్లీ కొన్ని మిల్స్ వారి కొన్ని గోడౌన్స్ లో హ్యూజ్ స్టాక్స్ అంటే దాదాపు 1000 టన్నులు 1500 టన్నులు అలాగా దొరికిన సందర్భాలు. సో అలాంటి గోడౌన్స్ ని తర్వాత ఈచ్ మిల్ ని నిశ్చితంగా పరిశీలించడానికి కొంత టైం పట్టింది. మనకి లాస్ట్ 5 రోజులు అంటే ఆల్మోస్ట్ ఐ థింక్ 27 సో ఆల్మోస్ట్ సో 27th వచ్చిన తర్వాత మన ఈచ్ గోడౌన్ లో ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద గోడౌన్ లో 30 ఎక్స్పోర్టర్స్ ఉంది ఆల్మోస్ట్ 25 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎవ్రీ కంపార్ట్మెంట్ వెళ్లాల్సిందే. ఎవ్రీ కంపార్ట్మెంట్ సంబంధించి 4 sites 5 sites వాటి శాంపిల్స్ తీసుకోవాలి. శాంపిల్స్ అక్కడ ఆన్ స్పాట్ టెస్ట్ చేసేది కాకుండా మళ్ళీ మనం ల్యాబ్ పంపించాలి. బికాస్ ఇవన్నీ మన కోర్ట్ ఆఫ్ లా అంటే కోర్టుకి వెళ్ళినా కూడా నిలబడాలి అంటే ఐ హావ్ టు ఫాలో ద ప్రాసెస్. సో రేట్ చేసిన ప్రతి గోడౌన్ లో అలా సైంటిఫిక్ గా అంటే యాజ్ పర్ గైడ్లైన్స్ మనం స్టాక్ శాంపిల్స్ తీసుకోవడం వాటిని ల్యాబ్స్ పంపించి దాన్ని మనం ల్యాబ్ రిపోర్ట్ తెప్పించుకొని నిన్న మొదటిసారి వాళ్ళకి 6A నోటీసెస్ ఇచ్చి మనం నిన్న హియరింగ్ పిలిపించడం జరిగింది. ఆల్మోస్ట్ నిన్న 9 చేసాము. 9 కేసెస్ నిన్న పిలిచాము. ఇంకొక 3 ఉన్నాయి. నేను నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తున్నాను. సో ఈ 15 రోజుల్లో మనం చేయగలిగిన ఎఫర్ట్ కి నిన్న వాళ్ళ వైపు అంటే అటు వైపు నుంచి అంటే గోడౌన్స్ వైపు నుంచి కానీ మిల్లర్స్ వైపు నుంచి కానీ ఎక్స్పోర్టర్స్ వైపు నుంచి కానీ అన్ని రకాలు ఉన్నారు ఆ కేసెస్ పెట్టిన వాళ్ళు. మనకు అర్థమైంది ఏంటంటే ఇది ఈ ఎంటైర్ ఆపరేషన్ మనం ఇప్పటితో ఆపాం. సో ఇట్ ఈస్ వెరీ లాంగ్ చైన్. ఈ రోజు గోడౌన్ లో దొరికినంత మాత్రాన ఓన్లీ గోడౌన్ అతనికి తప్పని తెలియదు. గోడౌన్ అతనికి సప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, అతనికి సప్లై చేసిన ఒరిజినల్ ఇంటర్మీడియట్స్ అంటే మీడియేటర్స్ మధ్యలో ఉన్నారు. సో ఈ మొత్తం ఛానల్ ని కనుక్కునే పనిలో ఉన్నాం. దీనికి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మనం ఫైలింగ్ కేసెస్ ఆల్సో ఆల్రెడీ 2 కేసెస్ ఫైల్ చేస్తాం. We'll continue filing such cases on every stakeholder who is involved in PDS rice transportation, illegal transportation.
ఈ ప్రాసెస్ సంబంధించి కంప్లీట్ గా గవర్నమెంట్ వారికి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ నిన్న ఆఫ్టర్ హియరింగ్స్ మనం తెలిసింది ఏంటంటే ఈ ఎవ్రీ గోడౌన్ ఎక్కడైతే మనకి పీడిఎస్ రైస్ దొరికిందో అక్కడ ఆ పీడిఎస్ రైస్ సంబంధించి ల్యాబ్ రిపోర్ట్స్ వాళ్ళకి అందజేస్తూ వాళ్ళకి సంబంధించిన జస్టిఫికేషన్ అంటే వాళ్ళకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మనం రిటర్న్ తీసుకోవడం జరిగింది. దాని మళ్ళీ తదుపరి వాయిదాల్లో ఆ కేసు ఎలా తీసుకెళ్ళాలనేది మనం ప్లాన్ చేస్తున్నాం. ప్యారల్ గా ఎక్కడెక్కడైతే మనకి క్రైమ్ ఆఫ్ ఫేస్ ఏదైనా ఇల్లీగల్ బ్యాగ్స్ దొరికాయి, ఇల్లీగల్ వెహికల్స్ అక్కడ క్రిమినల్ కేసు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ సందర్భంగా నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను, ఇది 5 రోజులతో ఆగేది కాదు. సో ఐ ప్లీజ్ ట్రీట్ దిస్ యాజ్ గవర్నమెంట్ స్టాండ్ ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్సో దట్ ఎవ్రీ డే ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ర్యాండమ్ గా అయినా సరే ఎవ్రీ డే ఇక్కడ నుంచి ఈ ఇన్స్పెక్షన్ జరగడం జరుగుతుంది. అండ్ ఆ డిపార్ట్మెంట్ స్ట్రెంథన్ చేయడానికి మన దగ్గర అదర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ని డిపార్ట్మెంట్ లోనే రకరకాల అదర్ ఫండ్ లో ఉన్న ఎంప్లాయీస్ వాడుతూ ఈ మిల్స్ మీద తర్వాత గోడౌన్స్ మీద ఇంకొంచెం శ్రద్ధ పెడుతూ ఈ క్వాంటిటీస్ ని ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసుకుంటూ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. దాట్స్ కమిట్మెంట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్. దీంతో పాటు పోర్ట్ దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ లాస్ట్ వీక్ మొత్తం ఆల్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ కస్టమ్స్ తర్వాత పోర్ట్ ఆఫీసర్ ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్, అంటే ఎలా చెక్ పోస్ట్ అక్కడ పెట్టి ఎలా ఆపొచ్చు, ఏ రూట్ నుంచి వస్తుంది, ఎలాంటి మెటీరియల్ వస్తుంది, ఎవరికి ఏ అధికారం ఉంది దాన్ని ఆపడానికి, ఎలా టెస్ట్ చేస్తాము, టెస్ట్ చేసిన వెంటనే అంటే పోర్ట్ పనులు ఆగకూడదు. అంతేగాని పోర్ట్ నడవాలి, పోర్ట్ సంబంధించిన బిజినెస్ రెగ్యులర్ గా జరిగేది, లీగల్ గా జరిగే బిజినెస్ జరగాలి, అలా చెప్పి ఇల్లీగల్ వచ్చే రైట్స్ కూడా ఆపగలగాలి. సో ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే ఎలా చేయాలని ఒక రౌండ్ ఆఫ్ డిస్కషన్స్ అయినాయి. తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి నైవేద్య విరామ సమయంలో పాల్గొని ఆశీర్వాదం అందుకున్నారు. అనంతరం వీరికి ఆలయ రంగ నాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల ఎమ్మెల్యే మాట్లాడారు. ఈరోజు ముఖ్యంగా ఏడుకొండలవరం వెంకటేశ్వర్ల ఫ్యామిలీతో పిల్లలతో ఆయన దర్శనానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎంతో ఆనందంతో నిజంగా కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుందో మన అందరికీ తెలుసు. ఇక్కడ వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చినా ఎంతో ఆ భగవంతుని ఆశీర్వాదంతో పండుగ చూస్తుంటే ఆయన ఎంతో అహంకారంతో మనం చూస్తుంటాం. ఆయన ఆశీర్వాదం ఎంతో సంతోషంగా ఉండాలని మనం కోరుతాం. తెలంగాణనే కాదు, ఆంధ్రనే కాదు, ప్రజలందరూ తెలుగు ప్రజలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని మనం అందరం కూడా కోరుకుంటాం. భారతదేశం జనమంతా కూడా సంతోషంగా ఉండాలి, మన రాష్ట్రాలు కూడా బాగుపడాలని కోరుతున్నాం. ఈరోజు చూస్తున్నాం అంతా కూడా ఇక్కడ కూడా మననే మా నాయకుడు చంద్రబాబు నాయుడు అందరూ కలిసి మేము టీడీపీలో పనిచేసిన వాళ్ళు ఇక్కడ పార్టీకి వెళ్ళడం కూడా చాలా సంతోషం. ఏదైనా గవర్నమెంట్ మారుతుంటే అవుతుంటాయి, దాంట్లో ప్రజల తీర్పును స్వాగతించాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఏదేమైనా తెలంగాణలో కూడా మీరు చూసినారు, ఈరోజు పార్టీలు అక్కడ కూడా మారినాయి. ఎవరు మారినా ఏం చేసినా ప్రజలకు ఏదైతే మనం న్యాయం చేస్తామో అప్పుడే మనం ప్రజలు నమ్ముతారు. ఏదున్నా ప్రజలు అది సుఖ సంతోషంతో ఉండాలని, ఆ వెంకటేశ్వర దీవెనార్తి మనకి పెళ్ళకాలం ఉండాలని నేను కూడా చూస్తాను. నెలకు 2 నెలలకు ఒకరు వస్తుంటాను ఆయన ఆశీర్వాదంతో. ఈరోజు నేను కూడా రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీలో తెలంగాణలో 4 మాటలు గెలవడం జరిగింది. ఒక్క పారు కూడా ఓడిపోకుండా 4 మాటలు ఆయన ఆశీర్వాదంతో గెలవడం జరిగింది. మనం ప్రజలకు ఎప్పుడైతే మంచిగా చేస్తున్నామో ప్రజలు మనం నమ్మి ఓటేస్తాము. ఎందుకని ప్రజలకు అందరూ కూడా సంతోషం ఉంది. నా కాన్స్టిట్యూన్సీ సంతోషం, 2 రాష్ట్రాలు కూడా తెలుగు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుతున్నాను. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో రఘువర్మ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ఈ రోజున నేను తిరుపతి దేవస్థానానికి రావడం, ఆ శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. మరి కొత్త ప్రభుత్వం, కొత్త పరిపాలన, అదేవిధంగా కొత్త అధికారులు రావడం జరిగింది. వారి నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఏదైతే కొంత అలసత్వం భక్తుల పట్ల ఉందో అది మార్పు కలిగి ఒక మంచి జరుగుతుందని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నాను. ఆల్రెడీ ఈ ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వం తెలుగుదేశం వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారికి అయితే అవనివ్వండి, మిగతా వాళ్ళకైతే అవనివ్వండి, కోవుల పట్ల, పరిపాలన పట్ల, ప్రజల పట్ల ఒక మంచి అవగాహన ఉంది. ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో మంచిగా దానికి అనుగుణంగా ప్రజలకి మంచి జరగాలని చెప్పేసి నేనైతే కోరుకుంటా ఉన్నాను. మరి కాలనడకన వచ్చినటువంటి భక్తులకి మంచి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని చెప్పి, ఇంకా మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేసి మరి ప్రపంచ దేశాల్లోనే
ప్రపంచంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లోనే మహనీయుడు వెంకటేశ్వర స్వామికి వైభవాన్ని అందరూ తెలుసుకునేటట్టు చేయాలని చెప్పి మరింత ఔన్నత్యానికి ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా నేను సవినయంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వైసీపీ పాలనలో అడ్డు అదుపు లేకుండా పెరిగిన ధరలను తగ్గించి పేదలకు సాధ్యమైనంత ఊరట కలిగించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం లక్ష్యమని కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్ రైతు బజార్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాయితీపై కందిపప్పు బియ్యం విక్రయాలను ఎమ్మెల్యే కొండబాబు ఎంఎస్ఓ ప్రసాద్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకుంటుంది. ఇప్పటికే అంచెలంచెలుగా హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుంది. మొన్ననే చెప్పిన ప్రకారంగా పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది, ప్రారంభించుకున్నాం. అదేవిధంగా నిన్న కాక మొన్న ఉచిత ఇసుక ఏదైతే ఇస్తానన్నారో అది కూడా ప్రారంభించారు. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఏదైతే భారంగా మిగిలిందో నిత్యావసర వస్తువులు దానిపైన కూడా కందిపప్పు కానీ బియ్యం కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో భారమైంది, దాన్ని కూడా తగ్గిస్తానని చెప్పాలి. ఆ విధంగానే చూసుకుంటే ఈ రోజున కందిపప్పు 180 రూపాయలు ఉండి కందిపప్పు ఈరోజు 160 రూపాయలకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రారంభించాం, రాష్ట్రంలో ప్రారంభించాం. అదే గత ప్రభుత్వంలో సన్న బియ్యం ఇస్తానని చెప్పారు, కానీ సన్న బియ్యం ఇవ్వలేదు, ప్రజల్ని మోసం చేశారు. అలాంటి సన్న బియ్యం ఈరోజు మార్కెట్లో విలువ 55 రూపాయల 85 పైసలు ఉంటే దగ్గర 56 రూపాయలు ఉంటే 49 రూపాయలకి ఇస్తున్నాం. ఈరోజు ఇప్పుడే ప్రారంభించాం, 7 రూపాయలు కలిసి వస్తుంది. అదేవిధంగా సోనా బియ్యం 52 రూపాయల 50 పైసలు ఉంటే 48 రూపాయలకి ఇస్తున్నాం. ఈరోజు దగ్గర దగ్గర దానికి కూడా ఇదొక 2 రూపాయలు 4,500 రూపాయలు కలిసి వస్తుంది. విధంగా ప్రజలకి భారం తగ్గించాం. గత ప్రభుత్వంలో చూసుకుంటే సగటు మనిషికి 15,000 రూపాయల ఆదాయం ఉంటే ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు 15,000 రూపాయల ఆదాయం ఉంటే ఆ రోజున 11,000 రూపాయలు ఖర్చు అవుతే అప్పుడున్న రేట్ల ప్రకారం 4,000 మిగిలిదండి మా ప్రభుత్వం ఉన్నప్పుడు. ఆ రోజు శాశ్వతం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 ఆదాయం ఉంటే 20,000 ఖర్చు అయింది. అంటే ప్రతి కుటుంబానికి 9,000 రూపాయల భారం అయింది. ఆ భారం తగ్గించాలన్న ఆలోచనతో అంచులంచులుగా అన్ని కూడా ఈరోజు రైతు బజార్లో పెట్టి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఈ ధరలు తీసుకురావడం జరుగుతున్న సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేయాలండి. రాష్ట్ర ప్రజలందరూ కాకినాడ ప్రజలు రైతు బజార్ పెట్టింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడే రైతు బజార్ పెట్టాం. అలాంటి రైతు బజార్ని చాలా మంది ప్రజలు రైతు బజార్కి వచ్చి కొనుక్కుని అలవాటు పడ్డారు. రేట్లు తక్కువ ఉండడం, రైతు బజార్లో రైతులు స్వయం వచ్చి అమ్ముకోవడం, ఆ రైతులు బాగున్నారండి. అదేవిధంగా కొనుక్కొని ఎవరైతే కూతురు ఉన్నారో వాళ్ళు కూడా సంతోషించారు రైతు బజార్ పెట్టిన. మేము పెట్టిన రైతు బజార్ తప్పండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రైతు బజార్ కూడా పెట్టలేదండి. ఎక్స్ట్రా పట్టణాలు పెరిగినాయి, ప్రాంతాలు పెరిగినాయి, జనాభా పెరిగారు, దాని ప్రకారంగా రైతు బజార్లు పెంచాలన్న ఆలోచనతో నేను ఉదాహరణకి కాకినాడ తీసుకుందాం. మనకున్నట్టు రైతు బజార్, గాంధీనగర్ రైతు బజారు, ఆర్టీసీ కాంప్లెక్స్ రైతు బజార్, జగన్నాథపురం నుంచి ఈ రైతు బజార్లు వస్తారని చెప్పి జగన్నాథపురం రైతు బజార్ జగన్నాథపురం ఒక ఏర్పాటు చేస్తే అది కట్ల పేరండి 5 సంవత్సరాలు. అంటే ఫ్లోటింగ్ తగ్గాలని అంత దూరం నుంచి రాలేకపోతున్నారని చెప్పి జగన్నాథపురాన్ని ఒక రైతు బజార్ ఏర్పాటు చేస్తే అది కూడా కట్ల పేరు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తాం, ప్రజలకు అందుబాటులో రైతు బజార్ పెట్టాలి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు పెట్టిన రైతు బజార్లు తప్ప కొత్తగా ఒక్క రైతు బజార్ కూడా ఏర్పాటు చేయలేదు ప్రభుత్వం వైసీపీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాట నిలబెట్టుకున్న బేబీ మూవీ నిర్మాత పిఠాపురంలో మహిళకు ఆటో బహుమతి.
ఎవరూ పేరు పెట్టని విధంగా పవన్ కళ్యాణ్ పాలన ఉంది అన్న ఎస్కేఎన్. గుంటూరులో సినీ నటి మానస చౌదరి సందడి. కొరటిపాడు పార్క్ సెంటర్ నందు ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్. వైసీపీ పాలనలో అడ్డు అదుపు లేకుండా పెరిగిన ధరలను తగ్గించి పేదలకు అందించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.